శుక్రవారం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్న సమ్మె 3వ రోజు కొనసాగింది। ఈ సమ్మె శిబిరానికి సిఐటియు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య హాజరై మాట్లాడారు। శుక్రవారం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్న సమ్మె 3వ రోజు కొనసాగింది। ఈ సమ్మె శిబిరానికి సిఐటియు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య హాజరై మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రుల సమస్యలు పరిష్కరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంలో సానుకూలంగా స్పందించి జీవో నెంబర్ 60 ప్రకారం 22,750 వేతనం చెల్లించమని సీఈఓ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు। హామీ తప్ప అమలుకు నోచుకోపోవడంతో ఆగస్టు 6న ప్రభుత్వానికి, ట్రస్టుకు సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు। ప్రభుత్వం సమ్మె నోటీసుకు ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఈ నెల 18 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లామని అన్నారు। ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించి ఆరోగ్య మిత్రుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు। డిపిఓ క్యాడర్ కల్పించి తక్షణమే 22,750 వేతనం అమలు చేయాలని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి, ఆరోగ్య మిత్ర యూనియన్ జిల్లా అధ్యక్షులు గోలి నాగరాజు, కార్యదర్శి బూరుగు సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు నరేష్, లింగస్వామి, గోవిందరెడ్డి, ఆరోగ్య మిత్రులు బోజ్జా నాయక్, రవి, మల్లయ్య, శేఖర్, వేణు, రాధా, ఇందిరా, మధుసూదన్, వరలక్ష్మి, సంతోష, రోజా తదితరులు పాల్గొన్నారు। ఆరోగ్యశ్రీ పథకంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకంలో మేము గత 17 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తూ వస్తున్నాం। ఇప్పటి వరకు కూడా మేము చేస్తున్న పనికి న్యాయమైనది మాకు అందట్లేదు సార్, న్యాయమైన జీతం మేము పొందుకోవట్లేదు। పని అయితే మేము స్కిల్ ఎంప్లాయీస్గా చేస్తున్నాము, జీతం మాత్రం అన్స్కిల్డ్గా తీసుకోవడం జరుగుతుంది। మేము ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ గత ప్రభుత్వంలో అడిగాము, సమ్మెకి వెళ్ళాము, ఇప్పుడు అడుగుతూనే ఉన్నాము, కానీ పిలుస్తున్నారు, చేద్దాము, మీది న్యాయమైన కోరిక, చిన్న విషయమే, పెద్ద పనేం కాదు అని అంటున్నారు తప్ప మాకు సరైన న్యాయం చేయకపోవడం వల్ల విసిగిపోయి ఇక్కడ రోడ్ మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది। 13,500 రూపాయల జీతంతో ఇప్పుడున్న ఖర్చులకు మేము ఎలా బ్రతకాలి సార్? మేము మొబైల్ మాదే, డేటా మాదే, వాట్సాప్ ఫోటోలని, అక్కడ వర్క్ ఒత్తిడి కూడా చాలా ఉంది। మేము ఏమడుగుతున్నాము, మా చదువుకి మేము ఏదైతే పని చేస్తున్నామో అది మాకు ఇవ్వమని అడుగుతున్నాము, ఇస్తాము, ఆ శాలరీ ఇస్తాము, చేద్దాము, మీది చిన్న పనే అంటున్నారు సార్। మేము వెళ్ళినప్పుడల్లా చిన్న పనే చేస్తాము అంటే సరే చేస్తారులే అనేసి వాళ్ళని నమ్ముకుంటూ వస్తున్నాం, కానీ జరగట్లేదు, న్యాయం జరగట్లేదు। కాబట్టి ఇవాళ మేము ఇక్కడ కూర్చున్నాము। ఆరోగ్య మిత్రులంతా గత 3 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు। ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్న దానికి మద్దతుగా సిఐటియు పాల్గొనడం జరిగింది। ప్రధానంగా గత 17 సంవత్సరాలుగా వీళ్ళను అవుట్సోర్సింగ్ విధానంలో తక్కువ వేతనంతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు। తక్షణమే వీళ్ళను డిపిఓ క్యాడరు కల్పించి కనీస వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది। ఇప్పుడున్న 60 జీవో ప్రకారం 22,750 రూపాయలు, 22,250 రూపాయలు ఉంది। రేపు వచ్చే పిఆర్సీలో మినిమం చివరి గ్రేడ్ వేతనం 35,000 ఉండే విధంగా నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। దాంతోపాటు వీళ్ళకి కనీస సౌకర్యాలు, సెలవులు కానీ, తర్వాత ఈ ఉద్యోగ భద్రత కానీ, తర్వాత ఈ మన ఆరోగ్య భద్రత కానీ ఇతర ఎలాంటి లేకుండా పోయిన పరిస్థితి ఉంది। జీవిత బీమా లాంటివి కూడా లేకుండా పోయిన
పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య మిత్ర ప్రజలందరికీ ₹1,00,000 నుంచి ఈరోజు 10 లక్షల వరకు అవకాశం కల్పించారు. ప్రజలందరూ అది సంతోషం. కానీ వారి ప్రాసెసింగ్ చేసే వీరికి మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేయడం అనేది సరైనది కాదు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ యొక్క ఆరోగ్య మిత్రులకు సంబంధించినటువంటి వేతనాలు, సెలవులు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని యెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ స్కీమ్లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులు అయినటువంటి మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, రాష్ట్రాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ స్కీమ్లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులకు చాలని వేతనాలతో మేము మా జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నాము. ప్రస్తుతం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఆరోగ్య మిత్రులు లేకపోవడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటారు. ఈరోజు ఆరోగ్య మిత్రులు లేదమ్మా, మీకు ఆరోగ్యశ్రీ వర్తించదని వేల పైసలు వసూలు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆరోగ్య మిత్ర యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించి వాళ్ళకి కావాల్సిన డిపో క్యాడర్ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.